ఎవరైనా ఎప్పుడైనా గమనించారా? రామరావణ యుద్ధం తరువాత వానరులు ఏమయ్యారని? ఈ విషయం తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. 20 కోట్ల వానర సైన్యంతో కలిసి శ్రీరాములు వారు రావణుడిపై యుద్ధం చేశారు. ఎందుకని వానరులు ఈ యుద్ధంలో పాల్గొన్నారు? దీనికి ఒక కథ ప్రాచుర్యంలో ఉంది. నందీశ్వరుడిని రావణాసురుడు వానరంలో ఉన్నావు అంటూ ఎక్కిరించారు. కోపంతో నందీశ్వరుడు రావణుడికి శపించారు. వానరుల వల్లనే నీవు మరణిస్తావని. ఇది కారణం అయి ఉండొచ్చు. సుగ్రీవుడికి శ్రీరాముల వారు వాలిని వధించే సహాయం చేశారు. సుగ్రీవుడు సీతమ్మను వెతకడానికి ప్రపంచం నలుదిక్కులకు వానరులను కూడా పంపారు. ఇలా ప్రపంచంలో వేరు చోట్ల వానరులు నివసించారు. మన వాల్మీకి రామాయణంలో యుద్ధకాండలో హనుమంతుల వారు పాతాళలోకానికి చేరుకున్నారని, అక్కడ అహిరావణుడు అనే పాతాళలోక రాజుని చంపేసి తన పుత్రుడైన మకరధ్వజుని రాజుగా నియమించారు. అప్పటి పాతాళలోకం అంటే ఇప్పటి సెంట్రల్ అమెరికా, బ్రెజిల్. ఎందుకంటే భారతదేశం కంటే దిగువన ఉంటుంది. అందుకే అక్కడ నేటివ్ రెడ్ ఇండియన్స్ కోతి బొమ్మని దేవుడిగా కొలుస్తారు. వారు ఎరుపు లేదా కాషాయ రంగును ఒంటిపై ధరిస్తారు, అచ్చం మన ఆంజనేయుడిలాగా. సుగ్రీవుడు ప్రపంచం నలుమూలలో ఉన్న వానరులను లంకానగరంపై యుద్ధంలో పాల్గొనాలని పిలిచారు. యుద్ధం ముగిసిన తర్వాత సుగ్రీవుడు శ్రీరాముడి నిర్యాణం సంగతి తెలుసుకొని అంగదుడిని కిష్కింధక రాజుగా పట్టాభిషక్తుడిని చేసి అయోధ్యకు చేరుకుని శ్రీరాముడితో పాటు కొన్ని వానరులతో కలిసి భూమిని వదిలేశారు. అందులో హనుమంతుడు, మందారుడు, ద్వివిధుడు మరియు జాంబవంతుడు అయిన 5 వానరులు వాళ్ళతో పాటు వెళ్ళలేకపోయారు. ద్వివిధుడిని బలరాముడు చంపేశారు. జాంబవంతుడు తన కోరిక మేరకు రాముడితో యుద్ధం చేయాలని ఉండిపోయారు. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడితో యుద్ధం చేశారు. హనుమంతుల వారు అర్జునుడి, భీముడిని మహాభారత యుద్ధం సమయంలో దర్శనమిచ్చారు. విచిత్రం ఏమిటంటే వానరులు ఈజిప్ట్లో జీవించారని, కురుక్షేత్ర యుద్ధం జరిగిన 900 సంవత్సరాల వరకు ఉన్నారని చెబుతున్నారు. దీనికి కారణం సుగ్రీవుడు లంకా నగరం పైన యుద్ధం చేయడానికి ప్రపంచ నలుమూలలో ఉన్న వానర సైన్యాన్ని రమ్మన్నారని, యుద్ధం ముగిసిన తర్వాత వారు వారి దేశాలకు వెళ్ళిపోయారని, అందులో ఒకటి ఈజిప్ట్ అని చెప్పవచ్చు. చూశారు కదా, మన పురాణాల్లో ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. జై శ్రీరామ్. జై జై సనాతన ధర్మం.